గుంటూరు సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అవునా కాదా? ఇదే మరి మన మీటింగ్లకు వచ్చేవాడు అవునా కాదా? నా దగ్గర పనిచేసే వాళ్ళే నువ్వు ఇంత పౌరుషంగా మాట్లాడితే నిన్ను పైకి తెచ్చిన నేనెంత పౌరుషంగా మాట్లాడాలో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. గౌరవంగా ఉంటే గౌరవిస్తా, చిన్నవాడైనా గౌరవిస్తా, అది నా సంస్కారం. కానీ అవమానం చేయాలని, పెత్తందారి వ్యవస్థగా తయారు కావాలని, దాదాగిరి చేయాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం అని మరొకసారి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఒక కోడి కత్తి పార్టీ ఉంది. కుట్ర కుతంత్రాలకు మారు పేరు ఆ పార్టీ. హత్యల్లో కూడా ఎక్స్పర్టైజ్ చేశారు. ఎవరైనా ప్రపంచంలో నేర చరిత్ర, నేరాలు ఎట్లా చేయాలి, ఎట్లా తప్పించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన రీసెర్చ్ చేశారు. ఆయన ఒక పెద్ద లైబ్రరీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న చూశారా తమ్ముళ్ళు, నీతివంతమైన పాలన ఇస్తాడంట జగన్మోహన్ రెడ్డి. నీతికి అర్థం తెలుసునా మీకని అడుగుతున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం అని నేనున్నాను. ఎక్కడ కూడా ఒక చిన్న తప్పు చేయకుండా వీళ్ళ తండ్రి 25 కేసులు నా పైన వేస్తే ఏమీ చేయలేకపోయాడంటే అది నా నిబద్ధత, నీతి, నిజాయితీని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. కానీ వీళ్ళ చూస్తే నిన్న మీరు చూశారు, ఎక్కడైతే పులివెందల్లో వివేకానంద రెడ్డి గారి యొక్క మర్డర్, ఏం తమ్ముళ్ళు అది గుండెపోటు మరణమా? గుండెపోటు మరణమా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పాలి. అంత దారుణంగా కిరాతకంగా చంపేస్తే, మారణ ఆయుధాలు వాడితే తలలో ఉండే మెదడు కూడా బయట వస్తే, కాళ్ళు కూడా నరికితే ఎంత అమాయకంగా యాక్ట్ చేశారో తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడే ఆ సాక్షి పేపర్ కూడా ఉంది, మన ముందరనే ఉంటుంది ఆ పేపర్ సాక్షి. 9 గంటల 17 నిమిషాలకు వాళ్ళు వేసింది వైఎస్ఆర్ కుటుంబంలో విషాదం, గుండెపోటుతో వివేకానంద మరణం. ఏం తమ్ముళ్ళు, ఎవరి చెవులో పువ్వు పెడతారో మీరే ఒక్కసారి ఆలోచించండి. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళ కుటుంబంలో చేసిందే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది జరిగితే 5:30 గంటలకు పిఏకి వస్తాడు. అక్కడి నుంచి నాటకాలు ప్రారంభమవుతాయి. పోలీసులకు ఫోన్ చేస్తారు, మీరేం బాధపడక్కర్లేదు, ఇది గుండెపోటు, మీరు పట్టించుకోవాల్సిన పని లేదని వాళ్ళకు సునాయాసంగా అబద్ధాలు చెప్తారు. పోలీసులు వస్తానే బ్లడ్ వామిటింగ్స్ అయినాయి, గుండెపోటుతోని వాళ్ళని నమ్మిస్తారు. అంటే ఎంత డ్రామానో మీరు ఒకసారి ఆలోచించాలా. మీకెవరికైనా ధైర్యం ఉందా తమ్ముళ్ళు? ఎక్కడన్నా మర్డర్ జరిగితే పోలీసులు చెప్పకుండా ఉండగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి జరిగితే పోలీసులు మిమ్మల్ని వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడైనా ఒక రోడ్లో యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తిని పోలీసులు చెప్పాలంటే మనోళ్ళు భయపడతారు. మొట్టమొదటిసారిగా నువ్వు చూశావు, ఎప్పుడు చూశావు, ఎన్ని గంటలు చూశావు, ఇది లీగల్ మెడికల్ కేసు, ఇది నువ్వు సాక్ష్యాలు ఇవ్వాలని చెప్తారని చూసినా తప్పించుకొని పోతాం. అలాంటిది ఇంట్లో హత్య జరిగితే హత్యని గుండెపోటుగా చిత్రీకరించి అందులో ఉండే సాక్ష్యాలన్నీ తారుమారు చేసేశారు. మొత్తం 2 లీటర్లు రక్తాన్ని కడిగేశారు, బెడ్షీట్లు మార్చేశారు. పోలీసుల అనుమతి లేకుండా శవాన్ని హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్లో కూడా గుండెపోటు అని చెప్పారు. ఎందుకు ఇన్ని డ్రామాలు ఆడారని అడుగుతున్నా. ఎప్పుడైతే పోలీసులు హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఇది హత్య అని చెప్పిన తర్వాత
నేను గుర్తొచ్చా వాళ్ళకి 5-6 గంటల డ్రామా. చంద్రబాబు నాయుడు చంపేశాడు, లోకేష్ చంపేశాడు, ఆదినారాయణ రెడ్డి ఈ పని చేశాడు, పులిబెందల్లో సతీష్ రెడ్డి చేశాడని నాటకాలు ఆడారు. సాయంత్రానికి మళ్ళా ప్లేట్ ఫిరాయించారు. కొత్త లెటర్ వచ్చింది. చనిపోయేటప్పుడు ఆయన లెటర్ రాశాడు. డ్రైవర్ని ముందుగా రమ్మన్నాను, దాంతో కోపపడి నన్ను చంపబోతున్నాడు, ఆ పరిస్థితిలో ఈ లెటర్ రాస్తున్నానని ఆ లెటర్ పైన సంతకం పెట్టి మళ్ళా ఒక లెటర్. ఏం తమ్ముళ్ళు, ఎక్కడన్నా డిటెక్టివ్ నవలను చదివారా మీరు? ఇది జగన్మోహన్ రెడ్డి మంచి ఎక్స్పర్ట్ కదా. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ. ఎందుకు? అక్కడున్నాడు కాపలాదారుడు ఢిల్లీలో. మోడీ కాపలాదారుడు రెడీగా ఉన్నాడు. మన జయదేవ్ ఉన్నాడు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని పార్లమెంట్ లో మాట్లాడితే ఇమ్మీడియట్ గా పిఎంఓ ఆఫీస్ ఫోన్ చేసి ఈడీ రెడీగా ఉండు, గల్లా జయదేవ్కు నోటీసు పంపించు. అదే కోడి కత్తి కేసు. కోడి కత్తి ఎంత తమ్ముడో? ఇంతేనా కోడి కత్తి? ఇంత కత్తికి ఇంత ఎంక్వైరీ. ఎన్ఐ ఎంక్వైరీ. అది టెర్రరిస్టులు చేసే ఎంక్వైరీ, కోడి కత్తి మీద ఎంక్వైరీ. ఏం చేశారన్నా అడిగా. కోడి గుడ్డు మీద ఏదైనా ఈగలు పెరిగారా? ఎన్ఐ ఏం చేసింది? చేసిందా తమ్ముళ్ళు? కానీ డ్రామా ఆడారు. ఏంటి డ్రామా? కోడి కత్తెలో ఎత్తిపోయింది ఏమీ లేదు. ఎట్ట తప్పించుకోవాలో తెలియకుండా కాపలాదారుడు ఢిల్లీ నుంచి ఎన్ఐ ఎంక్వైరీ చేశాడు. ఇప్పుడేంటి? సిబిఐ ఎంక్వైరీ చేయాలి. గవర్నర్ గారు కూడా పోలీస్ ఆఫీసరు. ఆయన అడిగాడు అనుకుంటున్నా, ఏమయ్యా బ్లడ్ ఎట్ క్లీన్ చేశారు అడుగుండాలా? ఆయన కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్, నాకే వచ్చింది ఇన్వెస్టిగేషన్ ఐడియాలు. అలాంటప్పుడు సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా ఉన్న వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు రావాలి. ఇప్పుడు